వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కోడిగుడ్డు బిర్యానీ. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పిల్లల కోసం ఏ విధంగా రెడీ చేయాలి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ముందుగా ఒక 2 కప్పులు జై శ్రీరామ్ రైస్ తీసుకున్నాను. ఇంట్లోనే రోజు వాడే బియ్యం ఇవి. వాటర్ పోసి బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ రైస్ కూడా చాలా పుల్లలుగా వస్తుంది మనకు బిర్యానీ. అలా రైసు వేసుకున్న తర్వాత 1/2 చెంచాడు ఉప్పు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, అనాస పువ్వు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 చెంచాల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేస్తే బిర్యానీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఉడికించిన ఒక 5 కోడిగుడ్లు తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం పుదీనా తరుగు, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 చెంచాడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు తీసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ కూడా రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కోడిగుడ్లకి ఉప్పు, కారం, మసాలా, పెరుగు బాగా ఈ మిశ్రమాన్ని పట్టించి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. రైస్ కూడా మనకి ఉడికిపోతుంది. ఈ రైస్ అన్నది ఎక్కువ ఉడికించకూడదు. ఒక 70-80% మాత్రమే రైస్ని ఉడికించుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది పొడిగా వస్తుంది. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కడాయి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉడికించిన రైస్ని ఇలా ఒక్కొక్క లేయర్గా మనము బిర్యానీకి వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు. దీంట్లో నేను ఏ ఫుడ్ కలర్ అయితే నేను వాడలేదు. మనం ఇంట్లోనే ఈజీగా సండే కానీ అప్పుడప్పుడు పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు కడుపు నిండా తింటారు. బయట అయితే మనకు చాలా కల్తీ కలుస్తుంది. కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా ఎగ్ బిర్యానీ రెడీ చేసుకొని శుభ్రంగా అందరూ తినేయచ్చు. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు రైస్ని ఉమ్మగీలనివ్వాలి. చూడండి, రైస్లో అలా పొగలు రావాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి, అంతే. కలపండి. ఈ బిర్యానీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్ అనేది ఈ వీడియోకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు.
మీరు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.